జూబ్లీ హిల్స్ పోలింగ్ జరగడానికి ఇంకొక 10 రోజుల సమయం ఉండొచ్చు. ఈలోగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ షాక్ అంటాం కదా మనం. బిగ్ షాక్ తగిలే పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీత కుటుంబ సభ్యులు కొంతమంది కాంగ్రెస్లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం సందర్భంగా, ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించే సందర్భంగా ఈ జాయినింగ్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీని కారణం ఏంటంటే మాగంటి గోపీనాథ్, దివంగత మాగంటి గోపీనాథ్ సోదరుడైన వజ్రనాథ్ తనకు టికెట్ కావాలంటూ ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. కేటీఆర్ హరీష్ రావు చుట్టూ తిరిగాడు పాపం. కానీ ఆయనకు టికెట్ లభించలేదు. బాగా లాబింగ్ కూడా చేశాడు. ఆయన సాధ్యం కాలేదు. మాగంటి సునీత వైపే పార్టీ అధినేత కేసీఆర్ కూడా మొగ్గు చూపాడు. ఇతరులు కూడా ఆమె అయితేనే సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది, సో దానివల్ల మనం బయటపడే అవకాశాలు ఉంటాయని ఒక అంచనా వేశారు. అయితే ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి ఈ గోపీనాథ్ కుటుంబ సభ్యులు, గోపీనాథ్ కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ 2 కుటుంబాలుగా మనం విభజించాలి. ఒకటి మాగంటి గోపీనాథ్ సోదరులు, గోపీనాథ్ తల్లి వగైరా అంతా ఒక సెక్షన్, అంటే ఒక ఇది. అండ్ వీళ్ళు అంటే మాగంటి సునీత పిల్లలు, మాగంటి సునీతకు సంబంధించిన వాళ్ళు, ఇదొక సెక్షన్. సో 2గా చీలిపోయినట్టు కనిపిస్తుంది ఆ కుటుంబం. మాగంటి గోపీనాథ్ కుటుంబం ఒక్కటిగా లేదు, ఇది క్లియర్. సో మాగంటి సునీతకు టికెట్ కేటాయించగానే వజ్రనాథ్ ఆయనతో పాటు మరికొంతమంది ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు మెల్లగా దూరం అవుతూ వస్తున్నట్లుగా సమాచారం ఉంది. అట్లాగే పైకి మాత్రం అంటే అతనితో రాయబారం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రయత్నించారు. అంటే వజ్రనాథ్కు ఎంత పలుకుబడి ఉంది, ఏమిటి, ఆయన ఎంత ప్రభావం చూపగలడు అనేది ఒక ప్రశ్న. ఆయన ఎంత ప్రభావం చూపొచ్చు, చూపకపోవచ్చు, అది పక్కన పెడదాం. ఆయన టికెట్ కోరుకున్నాడు, ఆ టికెట్ రాలేదు. మాగంటి సునీతను ఖరారు చేశారు, ఆమె పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె గెలుపు కోసం నిజానికి వజ్రనాథ్, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులందరూ పనిచేయాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీని కారణం మాగంటి సునీతతో వీళ్ళందరికీ ఉన్న విభేదాలు. అండ్ మాగంటి వజ్రనాథ్ 1-2 యూట్యూబ్ ఛానళ్ళలో మాట్లాడుతూ మాగంటి సునీత పైన కొన్ని విమర్శలు చేశాడు. ఆయన అంటే తన మరదల పైన విమర్శలు చేశాడు. సునీత అహంకార వైఖరి కారణంగానే 70-80 మంది డ్రైవర్లు మారిపోయారను, మాగంటి గోపీనాథ్ బతికుండగానే, అట్లాగే ఆమె వైఖరి కారణంగా వంట మనుషులు కూడా మారిపోయారను, 100 మంది 150 మంది, ఈ రకమైన కొన్ని కామెంట్లు చేశాడు ఆయన. ఎవరు? వజ్రనాథ్. మనం చేసింది కాదు, వజ్రనాథ్ కొన్ని యూట్యూబ్ ఛానల్లో చేశాడు. ఎందుకు అంటే ఆయనకు మొత్తం మీద అయితే మాగంటి సునీత అభ్యర్థితో ఆయనకు నచ్చలేదు, తనకు టికెట్ రాలేదు. సునీతకు టికెట్ ఇవ్వడం పట్ల అతనికి అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అతని తరపున ఉన్న కొంతమంది వ్యక్తులు, మరి కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్లో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇది విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఇది ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది మనకు తెలియదు కానీ. అండ్ అట్లాగే ఒక వెబ్సైట్లో వచ్చిన వార్తా కథనం ప్రకారం ఇటీవల నవీన్ యాదవ్ నుంచి, అంటే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి వజ్రనాథ్కు భారీగా ముట్టింది అని జూబ్లీహిల్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ వెబ్సైట్ ఒక కథనాన్ని వండింది. ఆ వంట వార్పులో నిజాలు ఏమిటో మనకు తెలియదు. సో రేపో మాపో తన తల్లితో పాటు, అంటే మాగంటి గోపీనాథ్ తల్లితో పాటు, అంటే ఎవరు? మాగంటి సునీత వాళ్ళ అత్త. సో మాగంటి వజ్రనాథ్ అంటే గోపీనాథ్ సోదరుడు, అట్లాగే ఆయన వాళ్ళ తల్లి, వీళ్ళందరూ అంటే ఆ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్లో చేరిపోవడానికి రంగం సిద్ధమైనట్టుగా సమాచారం వస్తుంది. అండ్ రేవంత్ రెడ్డికి ఈ మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా కూడా ఈ సమాచారం వెళ్ళినట్లు తెలుస్తోంది. వాళ్ళ జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏమిటి అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పింది కూడా ఒక ఊహాగానమే. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్న సందర్భంలో
బద్రీనాథ్ కుటుంబ సభ్యులంతా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది ఒక ఊహాగానం, ఒక ప్రచారం. అదే కావచ్చు, లేదంటే గాంధీ భవన్కి వెళ్ళి జాయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు కనుక బీఆర్ఎస్తో డిస్కనెక్ట్ కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ప్రచారం చేయదలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైనా చేరొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలోనే చేరాల్సిన అవసరం ఏమి లేదు. కాకపోతే ఆయన రోడ్ షో చేస్తున్న సందర్భంగా ఇటువంటి జాయినింగ్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం చేకూరే అవకాశం ఉంది. ఇదైతే పక్కా. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, ఇతర అగ్రకులాల సామాజిక వర్గం కానీ మొత్తం టోటల్ అవుట్ ఆఫ్ 4 లక్షల ఓటర్లలో వీళ్ళ శాతం ఉన్నది, వీళ్ళ ఓట్లు ఎన్ని అంటే దాదాపు 26-27 వేలకు మించి లేవు. మొత్తం అంతా కమ్మ, రెడ్డి అండ్ అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్. సో ఈ కమ్మ సెక్షన్ ఎంత తక్కువ ఉన్నా, అలా ఓటర్లు ఎంత తక్కువ ఉన్నా, జనాభా ఎంత తక్కువ ఉన్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలవడమే అందుకు ఉదాహరణ. మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున 2014లో గెలిచాడు, 2018, 2023లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు. 2018లో టీఆర్ఎస్, 2023లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. కనుక మాగంటి గోపీనాథ్ సామాజిక వర్గం ఏమైనప్పటికీ ఆ సామాజిక వర్గం ఏమంటాము ఓటర్లు ఎంత తక్కువ ఉన్నప్పటికీ ఆ కమ్మ సామాజిక వర్గం అనేది ఇన్ఫ్లుయెన్షియల్ సామాజిక వర్గంగా ఒక ప్రచారం ఉంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మాగంటి గోపీనాథ్కు పనిచేసింది, వర్కౌట్ అయింది. అంటే ఆయన భార్య సునీతకు ఎంత వర్కౌట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న, ఒక సందేహం అందరికీ ఉంది. మాగంటి సునీత పోటీ చేస్తే మాగంటి గోపీనాథ్ వైపు మొత్తంగా ఎవరైతే ర్యాలీ అయ్యారో, ఎవరైతే మొత్తం ఆయన చుట్టూ చేరారో, ఎవరైతే ఆయన గెలుపు కోసం ప్రయత్నించారో, కృషి చేశారో, ఆ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం అంతా ఇవాళ మాగంటి సునీతకు చేయాలన్న గ్యారంటీ లేదు. కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా పనిచేస్తుంది, వాళ్ళు 10 మందే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ బాగా చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. సరే, దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి ఏమిటనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తోంది. అండ్ కాంగ్రెస్ పార్టీ అయితే పక్కాగా బస్తీ ఓట్లపైన, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లపైన బాగా డిపెండ్ అయి ఉంది. అంటే ఎలైట్ సెక్షన్ ఏదైతే ఉందో, లేదా సంపన్న వర్గాలు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి ఓటర్లు సహజంగానే కేటీఆర్ చెప్పే కథనాలు, కేటీఆర్ చెప్పే కట్టుకథలు, వీటిని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. కేటీఆర్ వల్లనే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వచ్చాయి, లేకుంటే కేటీఆర్ వల్లనే మొత్తం అభివృద్ధి జరిగిపోయింది, రాత్రిపూట మనకు దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లన్నీ కేటీఆర్ పుణ్యమే అనుకునే వాళ్ళు ఉన్నారు, ఫ్లైఓవర్లన్నీ ఆయన వేసేమే అనుకునే వాళ్ళు ఉన్నారు, మెట్రో రైలు ఆయన కారణంగా వచ్చిందని అనుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే మొత్తం ఈ సైబర్ టవర్స్ అవతల ఏదైతే మనకు ఒక అమెరికా, డల్లాస్ ఇటువంటి ప్రాంతాల్లో కనిపించే వాతావరణం ఏదైతే, అంటే వెలుగు జిలుగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేటీఆర్ కారణంగా వచ్చాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్లను హిప్నటైజ్ చేయడంలో కేటీఆర్ దిట్ట కనుక దాని నుంచి వాళ్ళను బయటకు తీయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీళ్ళు చెప్పేవనే అసత్యాలను వీళ్ళు కట్టుకథలు చెప్పి నమ్మిస్తారనో చెప్పగలగాలి. ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల ఓట్లను కాంగ్రెస్ పార్టీ సమీకరిస్తే తప్ప వాళ్ళ గెలుపు సాధ్యం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.